ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోంటమిడిస్ చాలా స్వాగతం. ఈ వీడియోలో అసలు వారాహి అమ్మవారు ఎవరు, వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం. వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాల్లో ఒక దేవత. ఈమెను సప్తమాతృకల్లో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. ఈమె వారాహ అంటే పంది ముఖం కలిగి ఉంటుంది, వరాహ ముఖం. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావించి కొలుస్తారు. సాధారణ ప్రజలకు నవరాత్రులు అంటే శరన్నవరాత్రులే గుర్తొస్తాయి. ఆశ్వయుజ మాసంలో విజయదశమికి ముందు 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో పాటు ఉగాది, వసంత నవరాత్రులు, వినాయక నవరాత్రులు, ఆషాఢ మాస నవరాత్రులు కూడా జరుపుకుంటుంటారు. ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని, గుయ్య నవరాత్రులని కూడా పిలుస్తారు. వీటితో పాటు వారాహి నవరాత్రి, శాకంబరి నవరాత్రి పేరిట కూడా పిలుస్తారు. ఈసారి వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం ప్రారంభం నుండి అనగా వస్తాయి. ఈ నవరాత్రులు ఈ సంవత్సరంలో కూడా ఆషాఢ మాసంలో వస్తాయి. ఈ నవరాత్రులు శాక్తేయం అనుసరణలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ జరుపుతారు. గురుముఖత సప్తమాతృక లేదా అష్టమాతృక మంత్ర విద్యలు స్వీకరించి అనుష్ఠించే వారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవం సమయంలో పాటించే ఆచారాలన్నీ కూడా ఈ నవరాత్రుల్లో కూడా పాటిస్తారు. వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాథదేవి. ఈ అమ్మవారు వరాహ తలను కలిగి ఉంటుంది. ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన, నవావరణ పూజ, వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో దుర్గా సూక్తము, లలితా సహస్రనామము, లలితోపాఖ్యానము మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం కూడా చేసే ఆచారం కొందరిలో ఉంది. గుప్త నవరాత్రి, గుయ్య నవరాత్రి, ఆషాఢ నవరాత్రి సందర్భంగా దేవీ భాగవతం, దుర్గా సప్తశతి, దేవీ మహత్యం లాంటివి పారాయణం చేయడం శుభాలను కలిగిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. తాంత్రికులు మరియు సాధకులు ఈ నవరాత్రి సందర్భంగా శాంతికరణం, వశీకరణం, ఉచ్చాటనం, స్తంభనం మరియు మరణం లాంటి తంత్ర విద్యలు కూడా సాధన చేస్తారు. ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసి, కాశీలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం ఉంది. భూగృహంలో ఉన్న ఈ వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది. ఈ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికి అందులో ప్రవేశం లేదు. లోపలికి అనుమతి, భూగృహంలో ప్రవేశం ఉండదు. ఉదయం 8 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించిన, క్రిందకు మాత్రం వెళ్ళనియారు. పైభాగంలో ఉన్న 2 కన్నాల నుంచి కన్నాల నుంచి మాత్రమే విగ్రహాన్ని చూసి తరించే అవకాశం ఉంటుంది. కేవలం అమ్మవారి ముఖం రాత్రి వేళల్లో పూజలు అందుకునే వారాహి దేవతగా చెప్పబడుతుంది. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. అవి వారేంటంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకిని కూడా ఆరాధించడం ఆచారంగా వస్తుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వారాహి దేవి సప్తమాతృకల్లో ఒకరు. వరాహుని స్త్రీతత్వమే వారాహి. శ్రీ వరాహస్వామి వారి స్త్రీతత్వముగా వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి. మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటితమవుతూ ఉంటుంది. ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహిస్తారు. అందుకని హిందూ దేవతల పూజా విధానాల్లో మడి ఆచారము
కట్టుబాట్లు, సమయము, ప్రత్యేక పూజలు, నివేదనలు, హోమాలు, తంత్రాలు మొదలైన అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది మనకు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంవరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఈ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణము, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి గురించి ప్రత్యేకంగా విస్తారంగా ప్రస్తావించారు. ఆయా పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభ నిశుంభులు వంటి రాక్షసులను సంవరించడంలో ఈ ఉగ్రవారాహి, కాశీ వారాహి దేవి అమ్మవారి పాత్ర చాలా సుస్పష్టంగా మనకు పురాణాల్లో కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తూ ఉంటుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశము, హలము వంటి ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంటుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచారం చేస్తూ ఉంటుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణించారు మన లలితా శాస్త్రంలో. ఇవి సంక్షిప్తంగా వారాహి అమ్మవారి విశేషాలు. ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు.